సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. చాలా సందర్భాల్లో కొంతమంది మనుషులు ఎవరైతే కలర్లో తక్కువ ఉంటారో, అందంలో తక్కువ అని భావిస్తూ ఉంటారో, లేకపోతే పేదరికంలో ఉంటారో అండ్ పవర్లో తక్కువగా ఉంటారో, వీళ్ళందరూ కూడా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. మనం ఇంకొకరి కంటే తక్కువ, వాళ్ళు మనకంటే ఎంత గొప్పగా ఉన్నారు చూడని చెప్పి. కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితులు చాలా డౌన్లో ఉన్నప్పుడు, మనం చాలా తక్కువలో ఉన్నప్పుడు కూడా చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాం. మన వాల్యూ తక్కువ, మనం అందరికంటే తక్కువ, మనం అణిగిమణిగి ఉండాలి ఇలా. అయితే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే విలువ ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా మనుషులందరూ ఒకటే. తాత్కాలికంగా కొంతమంది చాలా పవర్ఫుల్గా ఉండొచ్చు, చాలా రిచెస్ట్ ఉండొచ్చు, లేదా చూడటానికి ప్రపంచం అనుకునే గ్లామరస్గా ఉండొచ్చు. కానీ ప్రతి జీవితానికి ఒక విలువ ఉంటుంది. అందరూ ఈక్వల్గా విలువ కలిగిన వాళ్ళే. దాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం తక్కువ, మనం ఇన్ఫీరియర్ ఇలా భావిస్తూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి నా లైఫ్లో నేను చాలా చిన్నప్పటి నుంచి నాకున్న ఫిజికల్ కండిషన్ వల్ల నేను చాలా సందర్భాల్లో చిన్నప్పుడు చదువు సరిగా లేకపోవటం, తర్వాత సమాజంతో కనెక్ట్ సరిగా లేకపోవటం, నేను అందరితో దూరంగా ఉండటం, ఇలాంటి వాటి వల్ల నేను చాలా తక్కువ అని భావించేదాన్ని. చాలా తక్కువ, నా విలువ నేను చాలా తక్కువ, అందరు నాకంటే గ్రేట్, ఆ లైఫ్ నాకుంటే బాగుండు, ఇలా ఎన్వియస్నెస్తో ఉండేదాన్ని అనమాట. కానీ ఒక స్టేజ్కి వచ్చాక కొంత మానసికంగా పరిపక్వత వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏ జీవితం తక్కువ కాదు. మనకి ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో మన మనసులో, మనం ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాం లైఫ్తో. ఆ ఫైట్లో ఏం చేస్తామంటే మన ఈకో సిస్టమ్ మనం తయారు చేసుకుంటాం, ఇండిపెండెంట్గా బతకడానికి ట్రై చేస్తాం, మన ఐడెంటిటీ మనం తయారు చేసుకుంటాం. అండ్ మనం అంటే మన జీవితమే మనకు గొప్ప అనిపిస్తుంది అనమాట. అంటే ఇలా బతికితే చాలు, ఇలా బతికితే సరిపోద్ది అనే స్థాయికి మనం వచ్చేస్తాం అనమాట. ఇతర జీవితాలతో అప్పుడు కంపారిజన్ ఉండదు అండ్ ఎవరికంటే మనం తక్కువ అని అనిపించదు అనమాట. ఎప్పుడైతే మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిద్దో, మన జీవితం ఎవరికంటే తక్కువ కాదు, దేనికంటే తక్కువ కాదనే కాన్ఫిడెన్స్ వచ్చిద్దో, ఆటోమేటిక్గా మనం ఎక్కువ వర్క్ చేస్తాం. ఆటోమేటిక్గా మనలో మనం బయటికి వెళ్ళి ధైర్యంగా బతకగలుగుతాం. ఏ పరిస్థితిలో ఉన్నా ఒకసారి ఊహించుకోండి. ఏ వ్యక్తి అయినా సరే ఏమీ లేనప్పుడు, లేదా మనకి కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయనప్పుడు, లేకపోతే ఏదైనా సపోర్ట్ సిస్టమ్ అసలు ఏమీ లేనప్పుడు మనిషి అన్నీ వదిలేసి బయటికి రావాలంటే ఎంత ధైర్యం కావాలి. అంటే తన వాల్యూని తను ఎలా, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ని కానీ సెల్ఫ్ కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ని మనం ఎలా పెంచుకుంటాం అంటే మనం ఎవరికి తక్కువ కాదు, భూమి మీద ఎవరికంటే తక్కువ కాదు. ఇది మనకు అర్థమైనప్పుడు ఆ రియలైజేషన్ మనకు వచ్చిందనమాట. అప్పుడు నిజంగా మన జీవితంలో చాలా గొప్ప స్పిరిట్తో, చాలా గొప్ప పాజిటివ్ ఎనర్జీతో ఫైట్ చేస్తూ ఉంటాం. మనం గమనిస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన చిన్నప్పటి నుంచి ఒక డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. కాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఆయన చాలా దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. ఆయన చిన్నప్పుడు స్కూల్లో మంచినీళ్ళ గ్లాస్ కూడా టచ్ చేయనిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆయన అన్టచబుల్ అని చెప్పి. కానీ ఆయన పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది కోసం ఫైట్ చేశారు, ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా నిలిచారు. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టామని కాదు, ఎంతమంది జీవితాలు టచ్ చేసాం, ఎంతమంది జీవితాల్లో ఇన్స్పైర్ చేయగలిగాం, ఎంతమంది జీవితాల్లో కాస్తైనా మార్పు తీసుకొచ్చాం, అది ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు నువ్వు ఏ క్యాస్ట్లో పుట్టావని, లేదా నువ్వు ఎంత వైట్గా ఉన్నావని, లేదా నీ కుటుంబంలో ఎన్ని డబ్బులు ఉన్నాయని, లేదా నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ కాదు. అసలు అవన్నీ అవుట్డేటెడ్ రోజులు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టుకుని మనం తక్కువ అని భావించడం చాలా తప్పనమాట. ఇలాంటి వరల్డ్లో మనం మన మైండ్తో మిరాకిల్స్ చేయొచ్చు, మన యొక్క విల్ పవర్తో మిరాకిల్స్ చేయొచ్చు, మన మనసులో ఉన్న ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే ఆ కసితో మిరాకిల్స్ చేయొచ్చు. అంతేగాని మనిషిని రంగు, రూపురేఖలు, వాళ్ళ డబ్బు, వాళ్ళ పవర్ చూసి ఈ రోజులో విలువిస్తే ఇవన్నీ తాత్కాలికం అనమాట. ఏదైతే ఇవన్నీ ఉన్నాయో లోకంలో కనిపించేవి అవన్నీ కూడా ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్. ఏదైతే పర్మనెంట్, ఆ మనిషి యొక్క క్యారెక్టరే పర్మనెంట్, తన విలువే పర్మనెంట్ అనమాట. ఆ ఐడెంటిటీ కోసమే ఒక మనిషి పోరాటం అనేది చాలా గొప్ప పోరాటం. అంటే నేను సమాజానికి ఏమి ఇచ్చాను, నా ఐడెంటిటీ ఏంటి సమాజంలో, ఈ పోరాటం చాలా గొప్ప పోరాటం అని చెప్పొచ్చు.